చేస్తావా బకాసుర వధ? అర్ధనారీశ్వరుడు వెటకారంగా అన్నాడు. నువ్వే స్వయంగా చేస్తావా? మా ఊరి యువకుడు కబడ్డీ చేత చేయిస్తావా? బొంగురుగా నవ్వుతున్న అర్ధనారీశ్వరుణ్ణి నిధి మౌనంగా చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు. తమ మాటల్ని చాటుగా విన్న చారుడు అప్పజెప్పినట్టున్నాడు. అర్ధనారీశ్వరుడి చూపులు నిధి మీద నుండి కబర్ది ముఖం మీదికి ప్రాకాయి. కబర్ది జటాజూటము ముడి ఉన్న శివుడు రుద్రగిరిలో రెండవ ఈశ్వరుడు. అర్ధనారీశ్వరుడి కర్ణ కఠోరమైన నవ్వులో వెటకారం ధ్వనించింది. కబర్ది కళ్ళ మీదికి రెప్పల్ని దించుకున్నాడు. అతని తల్లిదండ్రులు తలలు వాల్చుకున్నారు. ఎవరోయ్ బకాసుర వధ చేసే భీముడు? నువ్వా, నీ కొత్త మిత్రుడా? కబర్ది రెప్పలెత్తి అర్ధనారీశ్వరుడి వైపు చూసి తలదించుకున్నాడు. కబర్ది కాదు, నేను, నిధి బిగ్గరగా అన్నాడు. ధర్మాధికారి అర్ధనారీశ్వరుడి తల శివాలన నిధి వైపు తిరిగింది. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నట్టు మరింతగా ఎరుపెక్కాయి. దవడల కదలికలో ఆగ్రహం ప్రత్యక్షమైంది. మూడో కంటి రెప్ప పిచ్చుక రెక్కలా రెపరెపలాడింది. ఎవడివిరా నువ్వు? ఈ అరణ్యం నీది కాదు, మాది. ఇక్కడ తోక ఆడించడానికి ఎవరు నువ్వు? ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే అధర్మాన్ని ఎదిరించవచ్చు, అక్రమాన్ని ఖండించవచ్చు, అపరాధిని దండించవచ్చు. ఈ ధర్మాధికారికి ధర్మబోధ చేస్తున్నావా? ధర్మాధికారి హూంకరించాడు. ఎవరు భీముడు? నువ్వా, నీ కొత్త మిత్రుడా అన్నది ప్రశ్న. ఆ ప్రశ్న నన్ను కలుపుకుంది. సమాధానం చెప్పే అధికారం నాకు ఇచ్చింది, నిధి గంభీరంగా అన్నాడు. ధర్మాధికారి బోదురు కప్ప అరుపును వెక్కిరిస్తున్నట్టు నవ్వాడు. నవ్వు ఆపి తీక్షణంగా చూశాడు. అధికారం ఎవరి నాలుక మీద ఉందో, అది ఎవరిని ఏం చేస్తుందో ఇప్పుడే చూస్తావు. కబర్ది తల్లిదండ్రులు, కుసుమ తల్లిదండ్రులు ఆందోళనగా చూస్తున్నారు. కబర్ది, కుసుమ ధర్మాధికారి ముఖంలోకి భయంగా చూస్తున్నారు. కైవల్య! ధర్మాధికారి కంఠం ఆవరణలో గింగిర్లు తిరిగింది. కబర్ది తండ్రి చేతులు జోడిస్తూ ముందుకు జరిగి భయభక్తులతో చూశాడు. సారంగా ధర్మాధికారి గంభీరంగా అన్నాడు. కుసుమ తండ్రి చేతులు కట్టుకొని ముందుకు జరిగాడు. మీ పిల్లలు మాకే కాకుండా ఈ ప్రాంత ప్రజలందరికీ ద్రోహం చేశారు. ఎవరో అనామకుడితో చేతులు కలిపి ఈ అర్ధనారీశ్వర దేవుడిని వధించే పథకం వేశారు. వాళ్ళకి విధించే శిక్ష మన ప్రాంత ప్రజానీకానికి ఒక గుణపాఠం, ఒక హెచ్చరిక. ఆరుల పిల్లల్ని క్షమించి కబర్ది తండ్రి కైవల్యుడు కల్పించుకుంటూ అన్నాడు. మా దివ్య వచనానికి అడ్డు తగిలిన వాళ్లకు శిక్ష ఉంటుంది. ఈ హెచ్చరికతో నిన్ను మన్నిస్తున్నాం, ధర్మాధికారి గంభీరంగా అన్నాడు. శంబరా! దేవరా! శంబరుడు వినయంగా అన్నాడు. మమ్మల్ని వధించడానికి కుట్ర పనిన యువతీ యువకులకు శిక్ష విధిస్తున్నాం. అది ఈ పూటే కార్యరూపం ధరించాలి. చిత్తం దేవరా! అర్ధనారీశ్వర దేవుడు ఒక్క క్షణం పాటు నిప్పుతో నిండిన గిన్నెల్లా ఉన్న కళ్ళను మూసుకున్నాడు. నుదుటి మీద కంటిరెప్ప తుమ్మిద రెక్కల్లా కదిలింది. కళ్ళు తెరుచుకొని ఎర్రగా చూశాయి. కైవల్యుడి కొడుకు కపర్దికి, సారంగుడి కూతురు కుసుమకు ధర్మద్రోహానికి తగిన శిక్ష విధిస్తున్నాం. అది ఉరిశిక్ష. ధర్మాధికారి కంఠం శృతి తప్పిన డమరకములా ధ్వనించింది. జనంలో చిన్నగా కలకలం రేగింది. కబర్ది తల్లి, కుసుమ తల్లి ఒకేసారి నేల మీద కూలిపోయారు. కైవల్యుడు, సారంగుడు భార్యలు లేవనెత్తే ప్రయత్నంలో ఉన్నారు. కబర్ది తన మీదికి వాలిపోయిన కుసుమను పట్టుకున్నాడు. అర్ధనారీశ్వర దేవుడు తల తిప్పి గర్వంగా నిధిముఖంలోకి చూశాడు. ఇంక మీ ఇద్దరికీ శిక్ష విధించాలి. మీరు నా ప్రజలు కారు, మీరు ప్రవాసులు. ప్రథమ అపరాధాన్ని క్షమించడం ఈ ధర్మాధికారి పాటించే ధర్మం. క్షమించినప్పటికీ శిక్ష ఉంటుంది. అయితే అది మరణశిక్ష కాదు, అది అపరాధికి వేసే అపరాధం. నువ్వు స్వేచ్ఛగా క్షేమంగా మా రాజ్యం నుండి వెళ్ళిపోవచ్చు, అపరాధం చెల్లించి. ఏమిటి ఆ అపరాధం? ఇది నిర్లక్ష్యంగా అడిగాడు. అర్ధనారీశ్వరుడు చిన్నగా నవ్వాడు. అపరాధం విధించిన సందర్భాలలో స్థిరాస్తి కానీ చరాస్తి కానీ స్వాధీనం చేసుకోవడం మేం పాటించే నియమం. నీ అశ్వాన్ని, నీ అనుంగు స్నేహితురాలు అనిలను మాకు సమర్పించుకో. సమర్పించకపోతే? నిధి అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. నీ శిరస్సు తెగిపోతుంది, నీ చరాస్తులు రెండూ మా వశమవుతాయి. నిధి ఆలోచిస్తున్నట్టు తల కొద్దిగా వాల్చి ఎడమ అరచేతితో నుదుర్ని కప్పుకున్నాడు. తాను ఆయుధాలని ధర్మానందుల ఆశ్రమంలో ఉంచాడు. నిరాయుధుడిగా రుద్రగిరికి తీసుకురాబడ్డాడని అనుకున్నాడు. అయితే తన నిరాయుధుడు కాదు. అప్పుడు మరిచిపోయాడు. తన వద్ద శక్తివంతమైన ఆయుధం ఉంది. నిధి కుడిచేయి కదిలింది.
దట్టి లోపల దాక్కుని సురక్షితంగా అంటిపెట్టుకున్న దోదిమిని పట్టుకుంది. నిధి వేళ్ళు దోదుమి చుట్టూ బిగుసుకున్నాయి. అతని మోచేయి కొద్దిగా పైకి లేచింది. దగ్గరగా నిలుచుని ధర్మాధికారిని చూస్తున్న అనిల చేతిని తాకింది. అనిల ఇప్పుడే పెదవుల కదలిక కనిపించనీయకుండా అనిలకు మాత్రమే వినిపించేలా అన్నాడు నిధి. అనిల చెయ్యి కొద్దిగా కదిలి మౌన భాషలో సమాధానం చెప్పింది. అనిల బరువుగా నిట్టూర్పు విడిచింది. ఆలయంలో వాతావరణం మారినట్టు అనిపించింది. బ్రహ్మాండమైన చాలా పెద్దదైన విసనకరతో విసిరినట్టు ఒక్క పెట్టున గాలి ఉధృతంగా వీచింది. నేల మీద అందమైన రంగవల్లుల ఆకారాలలో అమర్చిన ప్రమిదలలోని వేలాది దీపాలు రెపరెపలాడి కూడబలుక్కున్నట్టు ఆరిపోయాయి. ఎత్తుగా నిలిచిన దీపస్తంభాల మీదున్న జ్యోతులు కూడా ఆరిపోయాయి. అర్ధనారీశ్వర దేవుడు, అర్చకుడు, పరిచారకులు, భటులు, కబర్ది అతని తల్లిదండ్రులు, కుసుమ ఆమె తల్లిదండ్రులు, ఆలయంలో క్రిక్కిరిసి ఉన్న స్త్రీ పురుషులు అందరూ నిర్ఘాంతపోయారు. అర్ధనారీశ్వర దేవుడి ముందున్న గంగాళం లాంటి పెద్ద వెండి గిన్నెల్లో ఉన్న విభూది సుడిగాలిలో చిక్కుకున్నట్టు గుండ్రంగా తిరుగుతూ పైకి లేచి గాలి తాకిడికి అర్ధనారీశ్వరుడి వైపు తెల్లటి మేఘములా దూసుకెళ్ళింది. కళ్లకు చేతిని అడ్డు పెడుతూ కొద్దిగా పక్కకు వాలాడతను. అనిల చిరునవ్వుతో నిధి వైపు ఓరగా చూసింది. నిధి చెయ్యి కదిలింది. అతని చేతిలోని దోదిమ్మికి ప్రాణం వచ్చింది. పైకి ఏటవాలుగా గాలిలో దూసుకెళ్ళింది. గురి తప్పకుండా మెరుపు వేగంతో వెళ్ళిన దోదుమ్మి అర్ధనారీశ్వరుడి దారుశిల్పం కుడి చేతి వేళ్లను కత్తిలా తాకింది. విగ్రహం కొయ్యమేళ్లు తెగిపోయాయి. ఆ వేళ్ల మధ్య అప్పటిదాకా ఇరుక్కుని భక్తుల వైపు గురిగా చూస్తున్న త్రిశూలం బరువుతో కొద్దిగా కిందికి వాలి తన గురిని మార్చుకుని శరవేగంతో ప్రయాణం చేసింది. బంగారు సింహాసనం వెనుక భాగంలో ఉన్న బంగారు రేకులో దూరి చివుక్కున్న అర్ధనారీశ్వర దేవుడి వీపులో లోతుగా దిగబడింది. మరుక్షణం ధర్మాధికారి కంఠంలోంచి బొంగురుగా చిన్న కేక వెలువడింది. అప్పటిదాకా ఉధృతంగా వీచిన గాలి వేగం తగ్గింది. ధర్మాధికారి ముందు తెల్లటి మేఘములా పైకి లేచిన విభూతి నేల మీదకు రాలిపోయింది. అందరి చూపులు ధర్మాధికారి మీదే ఉన్నాయి. అతని తల కొద్దిగా పక్కకు వాలి ఉంది. 2 కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. 3వ కంటి మీద రెప్ప కదలడం లేదు. అతని పెదవులు సందులోంచి రక్తం సన్నటి గీతలా క్రిందకి జారుతోంది. అర్చకుడు, పరిచారకులు, భటులు ఒక్కసారిగా అరిచారు. భక్తులు భయంతో కేకలు వేస్తున్నారు. అర్ధనారీశ్వర దేవుడి మీద నుండి నిధి తన చూపుల్ని పక్కకి మళ్లించాడు. కుసుమ ఆమె తల్లిదండ్రులు, కబర్ది అతని తల్లిదండ్రులు, అర్చకుడు, పరిచారకులు, డమరుకం మోగించిన వ్యక్తి, శంఖం మోగించిన వ్యక్తి, అపరాధులకు కాపలాగా నిల్చున్న శంబరుడు, ధేనుకుడు చలనం లేకుండా రాతి బొమ్మల్లా నిల్చున్నారు. అందరి చూపులు సింహాసనం మీద చలనరహితంగా ఉన్న అర్ధనారీశ్వర దేవుడి మీదే ఉన్నాయి. చెక్కిన విగ్రహాల్లా మారిపోకుండా చలనంలో ఉంది అనిల తనే అని గుర్తించాడు నిధి. శూలం పడిపోయింది అని బిగ్గరగా అంటూ నిధి ఒక్క అంగలో సింహాసనం వెనక్కి దూకాడు. సింహాసనం వెనక నుంచి అర్ధనారీశ్వరుడి శరీరంలోకి చొచ్చుకుపోయిన త్రిశూలాన్ని 2 చేతులతో బలంగా లాగాడు. మొనలు పైకి ఉండేలా ఎత్తి పట్టుకున్నాడు. 3 మొనలు రక్తసిక్తంగా ఉన్నాయి. అర్ధనారీశ్వరుడి శరీరం నెమ్మదిగా ముందుకు వాలి నేల మీద బోర్లా పడిపోయింది. అతని వీపు మీద రక్తం 3 కాలువలు గట్టింది. అది చూడగానే అతని అనుచరులు కంఠాలు అర్థం కాని శబ్దాలు చేశాయి. వీడే దేవుడి గారి మీద శూలం పడేలా చేశాడు. మన ఆరాధ్య దైవాన్ని హత్య చేశాడు. వాడి చేతిలోంచి ఏదో దూసుకెళ్ళి విగ్రహం వేళ్ళని నరికేసింది. నేను చూశాను, పట్టుకోండి, ముందుగా తేరుకున్న అర్చకుడు అరిచాడు. అర్చకుడి హెచ్చరికతో భటులలో, ఇతర పరిచారకులలో చలనం వచ్చింది. నిధి సింహాసనం వెనక నుండి కదిలాడు. త్రిశూలం మొనలు నేలచూపులు చూసేలా నిర్లక్ష్యంగా పట్టుకున్నాడు అతను. శంబరుడు బిగ్గరగా రే అంటూ అరుస్తూ వరలోంచి కత్తిని దూశాడు. కత్తి మెరుపులా మెరుస్తూ పైకి లేచింది. శంబరుడు నిధి వైపు దూకాడు. కత్తి మెరుపులాగే క్రిందికి దూకింది. నిధి చెయ్యి చివాలన కదిలింది. చూపులకు అందనంత వేగంతో మొనలు పైకి ఉండేలా కదిలింది శూలం. నిధి ఎడమ భుజం మీదికి దూసుకొస్తున్న శంబరుడి కత్తి త్రిశూలం 2 మొనల మధ్య చప్పుడు చేస్తూ ఇరుక్కుంది. ఆ తాకిడికి నిప్పురవ్వలు లేచాయి. నిధి శూలాన్ని బలంగా తిప్పుతూ ఉండిపోయాడు.
కత్తితో పాటు దాన్ని పట్టుకున్న శంబరుడి చేతి మణికట్టు మెలిపెట్టినట్టు తిరుగుతోంది. 3 మొనల శూలం చేతిలో ఒంటి మనకెత్తి ఓడిపోయింది. శంబరుడి చేతి వేళ్లు కత్తిని వదిలేశాయి. నిధి శూలాన్ని విదిల్చాడు. కత్తి మొనల మధ్య నుండి జారి గాలిలో ఎగురుతూ వెళ్ళి దూరంగా పడి చప్పుడు చేసింది. శూలం ప్రాణం వచ్చినట్టు కదిలింది. శంబరుడి వక్షం మీద వాలింది. నిధి శూలాన్ని తోస్తూ ముందుకు కదిలాడు. చాలా పదునుగా ఉన్న మొనల తనలోకి చొచ్చుకుపోకుండా జాగ్రత్త పడుతూ శంబరుడు వెనక్కి జరుగుతున్నాడు. శంబరుడు వెనక నుండి కత్తిని వాలుగా పట్టుకుని తన వైపు చూస్తున్న ధేనుకుడి మీద పడిపోయేలా శంబరుడిని గజబలంతో తోశాడు నిధి. శంబరుడు పట్టు తప్పి పడిపోయాడు. అతని మీద పడటంతో ధేనుకుడు వెల్లకిలా పడిపోయిన శంబరుడి వక్షభాగం మీద 3 ఎర్రటి చుక్కలు గుండ్రంగా ప్రత్యక్షమయ్యాయి. త్రిశూలం అద్దిన కత్తి తిలకాలు. నిధి ముందుకు కదిలాడు. శంబరుడు క్రింద పడి పైకి లేవడానికి గింజుకుంటున్న ధేనుకుడి చేతి మణికట్టు మీద నిధి పాదం సుత్తిలా దిగింది. ధేనుకుడు మూలిగాడు. అతని చెయ్యి కత్తిని వదిలేసింది. నిధి కత్తిని ఎడమ చేతితో అందుకుని ధేనుకుడి కంఠం మీద మొన ఆంచి సున్నితంగా నొక్కాడు. కత్తి మొన ఆనిన చోటు నుండి ఎర్రటి గీత ఏర్పడుతోంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.